కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా ఎన్డీఏసీ సూచన మేరకే అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వ చేయలేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత, వారి శ్రమ, చెమట, కష్టఫలితమని చెప్పారు. తెలంగాణ రైతు దేశానికి గర్వకారణమన్నారు. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా ఎన్డీఏసీ సూచన మేరకే అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయలేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత, వారి శ్రమ, చెమట, కష్టఫలితమని చెప్పారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమన్నారు. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరునికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్.